నేనైతే ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చా. నాకైతే అవైలబుల్‌గా ఉంది ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ఒకటే. సో, ఈ ఒక్క స్వీట్ పొటాటో తిని మన చెస్ట్ వర్కౌట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తామో చూద్దాం. ఏ వర్కౌట్ చేసినా స్టార్టింగ్ వార్మప్ ఈజ్ మ్యాండేటరీ రా. డైరెక్ట్గా వెయిట్కి వెళ్తే చెస్ట్ కాదు, షోల్డర్ హాస్పిటల్కి వెళ్తుంది. సో టుడే సెషన్లో చెస్ట్ హైపర్ట్రోఫీ ఫోకస్ చేద్దాం. ఫస్ట్ బాడీని ఫుల్గా యాక్టివేట్ చేయాలి. సో అందుకే స్టార్టింగ్ పుషప్స్ ఒక 3 సెట్స్ కొట్టండి. ఇది చేస్తున్నప్పుడు బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలి, నర్వస్ సిస్టమ్ వేకప్ అవ్వాలి, మైండ్ మజిల్ కనెక్షన్ ఆన్ అవ్వాలి. జిమ్లో ఎంట్రీ ఇచ్చామంటే మజిల్కి సిగ్నల్ ఇవ్వాలి, బ్రో టుడే వీ గ్రో. ఓకే, నెక్స్ట్ పులప్స్ కూడా ఒక 3 సెట్స్ టిల్ ఫెయిల్యూర్ అయితే పర్ఫామ్ చేసుకున్నాం. దీని తర్వాత మెయిన్ వర్కౌట్కి వచ్చేసరికి చెస్ట్ హైపర్ట్రోఫీలో ఫ్లాట్ డంబుల్ ప్రెస్తో స్టార్టింగ్ 4 సెట్స్ పర్ఫామ్ చేసుకున్నాం. అండ్ హియర్ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. టైం అండర్ టెన్షన్ మెయింటైన్ చేస్తూ చెస్ట్ ఫైబర్ స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ చేయాలి. అండ్ రిమెంబర్, హైపర్ట్రోఫీ అంటే వెయిట్ కాదు, టెన్షన్ ప్లస్ కంట్రోల్. సో నెక్స్ట్ కాంపౌండ్ మూమెంట్లో ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇక్కడ హెవీ వెళ్ళండి, బట్ పర్ఫెక్ట్ ఫామ్తో ఉంటేనే వెళ్ళండి. అండ్ బార్ని జస్ట్ అడ్జస్ట్ చేయడం కాదు, చెస్ట్ని కాంట్రాక్ట్ చేయడం ఈజ్ అవర్ మెయిన్ గోల్. సో నెక్స్ట్ వేరియేషన్ ఐసోలేట్ వేరియేషన్. ఇందులో మిడిల్ చెస్ట్ ఫోకస్ చేసుకుంటూ కేబుల్ ఫ్లైస్ అయితే పర్ఫామ్ చేసుకుందాం. సో మళ్ళీ ఒక కాంపౌండ్ మూమెంట్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేయండి. ఇలా పైకి ఇలా రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్థెటిక్ చెస్ట్ లైన్ అక్కడే బిల్డ్ అవుతుంది. కంట్రోల్ నెగిటివ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ పాజిటివ్స్ కింద పర్ఫామ్ చేయండి దీన్ని. సో లాస్ట్లో ఇంకో ఐసోలేట్ వేరియేషన్, ఈ అప్పర్ ఫైబర్స్ని ఫుల్ టార్గెట్ చేస్తుంది. స్ట్రెచ్, స్క్వీజ్ అండ్ హోల్డ్. ఓకే, లాస్ట్లో నేనైతే వెయిటెడ్ డిప్స్ అయితే పర్ఫామ్ చేసుకున్నా. మీరు బిగినర్స్ అయితే మీరు నార్మల్ డిప్స్ అయితే పర్ఫామ్ చేయండి. లీన్ స్లైట్లీ ఫార్వర్డ్ టు హిట్ యువర్ లోవర్ జస్ట్. అండ్ లాస్ట్లో పెయిన్ ఉంటుంది, కానీ ఆ పెయినే ఆ గ్రోత్కి సైన్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం బైసెప్ వర్కౌట్తో కలుసుకుందాం.